గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే నవమః సర్గః. రాజ్యం ప్రశాసతస్తస్య పితృపైతామహం మహత్ అహం సర్వేషు కాలేషు ప్రణతః ప్రేష్యవస్థితః. వాలికి సుగ్రీవునికి మధ్య శత్రుత్వం కలిగిన కారణాన్ని తెలియజేయమని రామచంద్రుడు అడగడం, సుగ్రీవుడు ఆ విషయాన్ని తెలియజేస్తూ వారి తండ్రి అయినటువంటి వృక్షరజుడు అనేటటువంటి ఆ వానరుడి యొక్క కుమారులు వాలి సుగ్రీవులు. వృక్షరజుని మరణం తర్వాత వాలి పెద్దవాడు గనక కిష్కింధ రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడిని చేశారు. అలా వాలి రాజుగా ఉన్నాడు. పితృపైతామహం రాజ్యం ప్రశాసతః తస్య. తాత తండ్రుల నుంచి సంక్రమించినటువంటి రాజ్యం కనుక దాన్ని చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు వాలి. అలా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా సుగ్రీవుడు ఏ విధంగా ఉన్నాడో తెలియజేస్తూ అంటున్నాడు, అహం సర్వేషు కాలేషు ప్రేష్యవత్ ప్రణతస్థితః. అన్ని కాలముల్లో కూడా వాలికి సేవిస్తూ వాలిని నిరంతరము కూడా సేవిస్తున్నటువంటి వాడనై ఒక సేవకుని వలె వినమ్రంగా ఆ వాలిని సేవించాను. నా సోదరుని పట్ల అటువంటి భావం నాకున్నదయ్యా అని ఇక్కడ సుగ్రీవుడు రామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు. అంటే ఆ రాజ్యాన్ని రాజుగా వాలి అభిషిక్తుడయ్యాడు, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. వాలి రాజుగా రాజ్యాన్ని శాసిస్తూ ఉంటే యువరాజుగా ఉన్నటువంటి సుగ్రీవుడు తాను వాలికి నిరంతరము కూడా ఒక సేవకునిగా సేవిస్తూ వాలిని నిరంతరము కూడా అన్ని కాలముల్లో సేవిస్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడట. అలా ఉన్నానని చెబుతూ ఇలా ఈ వాలి సుగ్రీవులు వీరిద్దరూ కూడా పరస్పరం ఒకరి పట్ల ప్రేమానుభాగం కలిగి ఉన్నటువంటి వారిగా చక్కగా రాజ్యం పరిపాలన జరుగుతూ ఉంది. ఇలా ఉండగా ఒకనాడు మాయావీ నామ తేజస్వి పూర్వజో దుందుభేస్సుతః తేన తస్య మహద్వైరం స్త్రీకృతం విశ్రుతం పురా. వాలి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. సుగ్రీవుడు ఆ విధంగా అన్నకు సేవ చేసుకుంటూ చక్కగా ఉన్నారు. ఇలా ఉండగా ఒకనాడు దుందుభేహే పూర్వజః, దుందుభి అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడికి అన్న అయినటువంటి వాడు మాయావి అని పేరు. అంటే మయుడు అనేటటువంటి రాక్షసుని కుమారులు వీళ్ళిద్దరూ కూడా, దుందుభి మాయావి అనేటటువంటి వాళ్ళిద్దరూ కూడా మయుడు అనే రాక్షసుని కుమారులు. ఆ మయుడు కుమారుడైనటువంటి మాయావి నామ తేజస్వి, మాయావి అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప రాక్షసుడు ఇక్కడ పురాతస్య వాలినః తేన స్త్రీకృతం మహత్వైరం ఆసీత్. వీరిద్దరికీ యుద్ధం ఎందుకయ్యా వచ్చింది? మాయావికి వాలికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే ఒక స్త్రీ కారణంగా వీళ్ళిద్దరి మధ్య తగు వచ్చిందట. అంటే ఇక్కడ వాలి యొక్క ప్రవర్తన ఎలాంటిదో ఈ వాక్యాల ద్వారా చెబుతున్నాడు. అంటే మాయావి బలవంతుడైనటువంటి రాక్షసుడు. అలా బలవంతుడైనటువంటి రాక్షసునితో వాలికి యుద్ధం సంభవించింది. వాలికి మాయావికి తగువు వచ్చింది. ఆ ఇద్దరి తగువు కూడా యుద్ధంగా మారింది. స్త్రీ కారణంగా వీళ్ళిద్దరికీ యుద్ధం వచ్చింది అని అంటే వాలి ప్రవర్తన ఎటువంటిదో మహర్షి ఈ వాక్యంతో చెబుతూ ఉన్నాడు. అంటే ఒక స్త్రీని వీరిద్దరూ కాంక్షించారు, అలా వీరిద్దరి మధ్య కూడా యుద్ధం వచ్చింది అని అంటే వాలి అధర్మాత్ముడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. స్త్రీ కారణంగా వీళ్ళిద్దరికీ యుద్ధం వచ్చింది. అలా వాలికి సుగ్రీవుడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో కూడా ఇక్కడ చక్కగా చెబుతూ ఉన్నాడు. అంటే ధర్మాత్ముడెవరు అధర్మాత్ముడెవడనేటటువంటిది ఇక్కడే తెలిసిపోతుంది. అలా వాలికి మయునికి ఉన్నటువంటి తగువుకు ఉన్న కారణాన్ని చెప్పి మాయావితో ఉన్నటువంటి ఆ శత్రుత్వం చిన్న తగువుగా మొదలైనటువంటి ఆ శత్రుత్వం పెద్ద యుద్ధంగా దారితీసింది కనుక మాయావి ఒకరోజు యుద్ధం చెయ్యాలి అని చెప్పి కిష్కింధకు వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడు ఎప్పుడు వచ్చాడయ్యానంటే
సతుసుప్తే జనే రాత్రౌ కిష్కిందాద్వారమాగతః నర్దతి స్మ సుసంరబ్ధః వాలినం చాహ్వయద్రణే అని అంటాడు. అంటే ఆ మాయావి కూడా ఏ సందర్భంలో వచ్చాడు అంటే రాత్రో జనే సుప్తే, రాత్రి కాలంలో అందరూ నిద్రపోతూ ఉన్నారు, అందరూ నిద్రిస్తూ ఉండగా సహ కిష్కిందా ద్వారం ఆగతః, ఆ మాయావి అనే రాక్షసుడు వాలిని సంహరించాలి అని కిష్కింద ద్వారం దగ్గరికి వచ్చాడు, కిష్కింద నగరంలోకి ప్రవేశించాడు. అలా ఆ నగర ద్వారంకి వచ్చినటువంటి వాడై సుసంరబ్ధ నర్దతి స్మ, చాలా తొందర కలిగినటువంటి వాడు అని అన్నారు. ఇక్కడ తొందర ఏమిటి అంటే వాలిని చంపేయాలి. తాను కిష్కిందా నగరానికి వచ్చాడు, వచ్చిన వెంటనే వాలిని సంహరించాలి. అలా వాలిని సంహరించాలనేటటువంటి తొందర కలిగినటువంటి వాడై కోపంతో గట్టిగా అరుస్తూ వాలినం రణే ఆహ్వయత్, వాలిని యుద్ధానికి పిలుస్తూ ఉన్నాడు. వారిద్దరి మధ్య ఉన్నటువంటి చిన్న తగువ గొప్ప యుద్ధం అయ్యింది. ఆ యుద్ధంలో వాలిని సంహరించాలి. వాలిని సంహరించడం కోసం రాత్రిపూట అందరూ నిద్రించిన తరువాత మాయావి కిష్కిందా నగరానికి వచ్చాడు. అలా కిష్కిందా నగరానికి వచ్చి వాలిని చంపేయాలన్నటువంటి కోపంతో గట్టిగా గర్జిస్తూ ఉన్నాడు. మహాభయంకరంగా గర్జిస్తూ ఉండగా, యుద్ధానికి వాలిని ఆహ్వానిస్తూ ఉండగా ప్రసుప్తస్తు మమ భ్రాత నర్దితం భైరవస్వనం శ్రుత్వా నమమృషే వాలి నిష్పపాత జవాత్తదా. తదా అంటే ఆ సమయంలో, అంటే మాయావి ఆ విధంగా కిష్కిందా నగరానికి వచ్చి గట్టిగా అరుస్తూ వాలిని యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈయన ఎలా ఉన్నాడయ్యా అంటే వాలి యొక్క స్థితి ఏమిటి అని అంటే ప్రసుప్త మమ భ్రాత, నిద్రలో ఉన్నాడు. ఈయన మంచి నిద్రలో ఉన్నటువంటి ఆ సోదరుడైనటువంటి వాలి నర్దత భైరవస్వనం శ్రుత్వా నమమృషే, ఆ మాయావి యొక్క గర్జనలు విని ఏమాత్రము కూడా సహించలేకపోయాడు. ఎందుకంటే మాయావి రాక్షసుడు గొప్ప బలపరాక్రములు కలిగినటువంటి వాడు వాలి. అలాంటి వాలి నగరానికి వచ్చి వాలినే చంపుతానని చెప్పి, వాలిని సంహరిస్తానని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు కిష్కిందా ద్వారం వద్ద. అలాంటి ఆ రాక్షసుని అరుపులు విని, మాయావి గర్జన విని వాలి సహించలేదు. ఆయన అంటున్నాడు, ఇది రాత్రివేళ కనుక మంచి నిద్రమత్తులో ఉంటాడేమో, కనుక వీడేమి నన్ను జయించలేవని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి వెంటనే జవాత్ అంటే వేగంగా నిష్పపాత వేగంగా తాను అంతఃపురం నుంచి బయటకు వచ్చాడట. నిద్రిస్తున్నటువంటి ఆ వాలి లేచి వీడి అరుపులు విని వెంటనే గబగబా యుద్ధానికి బయలుదేరాడు. అలా మాయావిని సంహరించడానికి వాలి ఆ రాత్రి అన్న కాలం కూడా చూడకుండగా తాను యుద్ధానికి గబగబా బయలుదేరాడు మాయావి యొక్క గర్జనలు విని. అలా వెడుతూ సతువై నిస్సృత క్రోధాత్ తం హంతుమసురోత్తమం వార్యమాణస్తత స్త్రీభిః మయా చ ప్రణతాత్మనా. తతః సహా అని అన్నారు. అంటే తరువాత ఎప్పుడంటే ఈ విధంగా ఆయన యుద్ధానికి బయలుదేరాడు, మాయావిని సంహరిస్తాను అని మాయావి గర్జనలు విని మాయావి మీద యుద్ధానికి బయలుదేరగా ప్రణతాత్మనా స్త్రీభిః మయా చ నివార్యమాణః, అక్కడ ఉన్నటువంటి అంతఃపుర స్త్రీలందరూ కూడా చెబుతూ ఉన్నారు, సమయం సందర్భం లేదయ్యా, రాత్రిపూట వాడెవడో వచ్చి యుద్ధానికి రమ్మంటే నువ్వు బయలుదేరేయడమన్నా, ఇది రాత్రి సమయము, ఈ సమయంలో యుద్ధానికి వెళ్ళకూడదు, కాబట్టి రేపు ఉదయం యుద్ధాన్ని చెయ్యి, ఇప్పుడు అక్కర్లేదు అని చెప్పి స్త్రీలందరూ కూడా నమస్కరిస్తూ ఆయన ప్రాధేయపడుతూ ఉన్నారు. అలాగే మయాచ నివార్యమాణః, నా చేత కూడా ఆయన ప్రార్థించబడ్డాడు అని అన్నాడు సుగ్రీవుడు. అంటే సుగ్రీవుడు కూడా యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడట. తం అసురోత్తమం హంతుం క్రోధాత్ నిస్సృతః, ఈ విధంగా ఎవరు ఎంత వద్దని వారించినా వాళ్ళ మాటలు ఏవి కూడా లక్ష్య పెట్టకుండా వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేసి ఆ మాయావి అనేటటువంటి రాక్షసుని సంహరించడానికి కోపంతో బయలుదేరాడు. అంటే అర్ధరాత్రి మంచి నిద్రమత్తులో ఉన్నాడు. అలాంటి నిద్రమత్తులో ఉన్నటువంటి వాలి యొక్క నిద్ర చెడగొట్టాడన్నటువంటి కోపం, అలాగే తన రాజ్యంలో వచ్చి తనను సంహరిస్తానని గట్టిగా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. అలా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నటువంటి ఆ రాక్షసుణ్ణి చూసి వద్దని చెప్పినటువంటి స్త్రీలందరినీ కూడా తోసేసి ఎంత నెమ్మదిగా చెప్పినా కూడా సుగ్రీవుడి యొక్క మాటను కూడా లక్ష్య పెట్టకుండా తాను యుద్ధానికి బయలుదేరాడు. అలా వెళ్ళి సతు నిర్ధూయ సర్వాన్నః నిర్జగామ మహాబలః తతోహమపి సౌహార్దాత్ నిస్సృతో వాలినా సహ. మహాబలః సహతు అని అన్నాడు. ఇక్కడ మహాబలుడైనటువంటి ఆ వాలి, గొప్ప బలం కలిగినటువంటి వాడు,
కనుక యుద్ధంలో ఎవరినైనా జయించగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు. అలాంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ వాలి తాహ సర్వాహ నిర్ధూయ నిర్జగామా, అంతఃపుర స్త్రీలందరినీ కూడా తిరస్కరించాడు. ఈ రాత్రి వేళ యుద్ధానికి వెళ్ళొద్దన్న వాళ్ళందరినీ కూడా తోసేశాడు. అలా తోసేసి ఆయన వెంటనే ఆ వచ్చినటువంటి మాయావిని సంహరించాలని వెడుతూ ఉన్నాడు. అలా వెడుతూ ఉండగా తతహ తరువాత అంటే అనగా ఎవరు ఎంత చెప్పినా కూడా వినకుండగా వాలి అలా వెడుతూ ఉంటే ఆ రాక్షసుడితో యుద్ధం కోసం వెడుతున్నటువంటి వాలిని అహమపి సౌహార్ద్రాత్ వాలినా సహ నిస్సృత, నేను కూడా నా సోదరుని పట్ల ఉన్నటువంటి సౌహార్ద్రాత్ అనే ఒక మాట అన్నాడంటే స్నేహం చేత, ప్రేమ చేత, అంటే అన్న అంటే సుగ్రీవునికి అంత ప్రేమ ఉంది. అలా సౌహార్ద్ర భావం చేత, స్నేహభావం చేత వాలితో కూడా బయలుదేరానయ్యా రామచంద్ర అని చెప్పి ఆ రాత్రి వాలి ఒక్కడే యుద్ధానికి వెళుతూ ఉంటే ఆ వాలిని నేను అనుసరించాను అని అన్నాడు. ఇక్కడ వాలి సుగ్రీవుల మధ్య ఉన్నటువంటి పరస్పర స్నేహం ఏ విధంగా ఉందో ఈ సౌహార్ద్రాత్ అనే ఒక్క పదం చెబుతుంది. శత్రుత్వం రానంత వరకు కూడా వాలి సుగ్రీవుల మధ్య ఉన్నటువంటి పరస్పరమైనటువంటి ప్రేమ భావం ఈ వాక్యం ఇక్కడ చక్కగా మనకు తెలియజేస్తుంది. అలా మధ్యరాత్రిలో ఆ రాక్షసుడితో యుద్ధానికి ఒంటరిగా వెడుతున్నాడు వాలి. అలా వెడుతున్నటువంటి అన్నను ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టపడక ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమభావం చేత, స్నేహభావం చేత వాలిని అనుసరిస్తూ సుగ్రీవుడు కూడా బయలుదేరాడట. అలా సుగ్రీవుడు వాలి వీరిద్దరూ కూడా మాయావిని సంహరించడానికి బయలుదేరాడు. వెనకాల సుగ్రీవుడు అనుసరిస్తూ ఉన్నాడు. అలా వాలిని అనుసరిస్తూ సుగ్రీవుడు ఇలా ఇద్దరూ కలిసి మాయావి వైపు యుద్ధానికి బయలుదేరుతూ ఉంటే సతుమే భ్రాతరం దృష్ట్వా మాం చ దూరాదవస్థితం అసురో జాత సంత్రాసః ప్రదుద్రావతతో భృశం. సహ అసురః, ఆ రాక్షసుడు మాయావి, మేమిద్దరము వస్తున్నటువంటిది తదా దూరాత్ మే భ్రాతరం మాంచ దృష్ట్వా, దూరం నుంచే నేను మా అన్న అయినటువంటి వాలి వస్తున్నటువంటి దాన్ని చూశాడు. మేమిద్దరము వస్తున్నామన్న దాన్ని గమనించినటువంటి వాడై మాంచ దృష్ట్వా, నన్ను కూడా చూసి తదా భృశం జాత సంత్రాసః, మా ఇద్దరిని చూసినటువంటి వాడై మిక్కిలి భయానికి లోనయ్యాడు. అంటే అప్పటి వరకు వాలిని సంహరిస్తాను అని గొప్పగా కిష్కింద ద్వారం వద్ద గొప్ప ప్రగల్భాలు పలికినటువంటి ఆ మాయావి అనే రాక్షసుడు ఎప్పుడైతే వీరిద్దరూ కలిసి వస్తున్నారో, ఒకరిని అనుసరించి వస్తూ ఉన్నారో, అలా అనుసరించి వస్తూ ఉన్నటువంటి నన్ను అలాగే వాలిని చూసినటువంటి వాడై భయం కలిగినటువంటి వాడై పెద్ద పెద్ద కేకలు వేసి సింహనాదం చేసినటువంటి ఆ మాయావి ఒక్కసారిగా భయపడి ఆయన పరిగెత్తి వెళ్ళిపోతూ ఉన్నాడంట. ప్రదుద్రావా అని అంటే పరిగెట్టాడు ఆయన. అలా పరిగెడుతూ ఆ రాక్షసుడు భయంతో పారిపోతూ తస్మిన్ ద్రవతి సంత్రస్తే హ్యావాంధృత తరంగతౌ ప్రకాశశ్చ కృతో మార్గః చంద్రేణోద్గచ్చత తదా. సంత్రస్తే తస్మిన్ ద్రవతి, ఆ భయంతో ఆ రాక్షసుడు అలా పారిపోతూ ఉండగా ఆవాం ధృతతరంగతో, మేమిద్దరము కూడా రాక్షసుడు పారిపోయాడు కదా అని ఇంకా వదిలేయకుండా రాక్షసుడిని అనుసరించాం. అంటే ఆ రాక్షసుడిని ఏ విధంగా అయినా సరే సంహరించాలి అని చెప్పి వాలి అనుకున్నాడు కాబట్టి వాలి బయలుదేరుతూ ఉన్నాడు. వాలిని అనుసరించి సుగ్రీవుడు కూడా బయలుదేరుతూ ఉన్నాడు, అనుసరిస్తూ ఉన్నాడు. అలా అనుసరిస్తూ తదా ఉద్గచ్చత, ఆ రాక్షసుణ్ణి అనుసరిస్తూ ఉంటే ఆ రాత్రి వేళ ఎలా ఉందయ్యా అంటే చంద్రేణ మార్గ ప్రకాశోపి కతః, చంద్రుడు కూడా మా మార్గాన్ని ప్రకాశవంతంగా చేశాడయ్యా అని అన్నాడు. అంటే ఇక్కడ వేగంగా పారిపోతున్నటువంటి ఆ రాక్షసుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు. మార్గము కూడా కనిపించే విధంగా వెన్నెల ప్రకాశిస్తూ ఉంది. చక్కగా చంద్రకిరణాలన్నీ కూడా పడుతూ ఉన్నాయి. ఆ రాత్రి వేళ ఆ అరణ్యంలో వెన్నెల కూడా మాకు సహాయం చేస్తుందా అన్నటువంటి విధంగా వెన్నెల మార్గంలో మేము ఆయన అనుసరిస్తున్నాము అని అన్నాడు. ఈ మాట సుగ్రీవుడు దేనికి చెప్పాడయ్యానంటే రాత్రి వేళ చిమ్మ చీకటిలో జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా తనకు తెలియదేమో అనేటటువంటి సందేహం రాకుండగా ఆ చీకటిలో కూడా చంద్రుని యొక్క కాంతి స్పష్టంగా ఉంది, ఏం జరుగుతున్నది అనేటటువంటి విషయం తెలుస్తూ ఉన్నది. కాబట్టి జరిగిన విషయం అంతా కూడా ఆ చంద్రుని కాంతిలో స్పష్టంగా కనిపిస్తున్నది కనుక నేను ఆ విషయాన్ని చూశాను అని చెప్పడం అనేటటువంటి ఆంతర్యం మనం గ్రహించవచ్చు. కనుక ఆయన అన్నాడు మార్గ చంద్రేణోద్గచ్చత, చంద్రుడి చేత కూడా మార్గం చక్కగా కనిపిస్తూ ఉన్నదయ్యా. అలా మేమిద్దరము కూడా రాక్షసుడిని వెంబడిస్తూ ఉన్నాం. ఆ రాక్షసుడు పారిపోతూ శత్రుణైరావృతం దుర్గం ధరణ్యా వివరం మహత్ ప్రవివేశాసురో వేగాత్
ఆవామాసాద్య విష్ఠితౌ. అలా మమ్మల్ని ఇద్దరినీ చూసి పరిగెట్టుకుంటూ పారిపోతున్నటువంటి ఆ రాక్షసుడు, సహ అసురః, ఆ రాక్షసుడు, ధరణ్యాః దుర్గం తృణైః ఆవృతం మహద్వివరం ప్రవివేశ. భూమిలో ఒక గొప్ప బిలం ఉంది. ఆ బిలం కూడా తృణైః ఆవృతం, గడ్డి పరకల చేత, పచ్చగడ్డి చేత కప్పబడి ఉంది. అలాంటి మహద్వివరం ప్రవివేశ, గొప్పదైనటువంటి ఆ బిలంలోకి ప్రవేశించాడు. అంటే మమ్మల్ని ఇద్దరిని చూసి పారిపోతూ ఉన్నాడు. అలా వెడుతూ ఉన్నటువంటి ఆ భూగృహంలోకి, ఆ యొక్క బిలంలోనికి ప్రవేశించాడు. ఆవాం సాధ్య విష్ఠితవు, మేమిద్దరము కూడా ఆవాం ఆసాధ్య, అక్కడికి వెళ్ళి నిలబడిపోయాం. అంటే ఇక ముందుకు వెళ్ళాలా వద్దా అనేటటువంటి ఆలోచన. ముందుకు వెళ్ళడానికి ఆ రాక్షసుడేమో బిలంలోనికి ప్రవేశించాడు. అలా బిలంలోకి ప్రవేశించినటువంటి ఆ రాక్షసుడిని చూసి మేమిద్దరం కూడా అక్కడే ఉండిపోయాం. బిలం వద్ద ఆగిన తర్వాత తం ప్రవిష్టం రిపుం దృష్ట్వా బిలం రోషవశం గతః మామువాచ తదా వాలి వచనం క్షుభితేంద్రియః. తతః, తరువాత ఆ రాక్షసుడు ఆ విధంగా బిలంలో ప్రవేశించిన తరువాత, బిలం ప్రవిష్టం తం రిపుం దృష్ట్వా, అలా బిలంలోకి ప్రవేశించినటువంటి ఆ రాక్షసుడిని చూసినటువంటి వాడైన వాలి రోషవశంగతః, విపరీతమైనటువంటి కోపాన్ని పొందాడు. అప్పటి వరకు కూడా వాలిని సంహరిస్తాను అని గట్టిగా గర్జనలు చేసినటువంటి ఆ మాయావి ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బిలంలో దాక్కున్నాడు, బిలంలోకి ప్రవేశించేశాడు. అలా వెళ్ళిపోయినటువంటి వాడిని చూసి విపరీతమైనటువంటి కోపం వచ్చి క్షుభితేంద్రియ, క్షోభ చెందినటువంటి ఇంద్రియములు కలవాడై ఆ వాలి మాం ఉవాచ, నాతో ఈ విధంగా పలుకుతున్నాడు అని చెప్పి రామచంద్రునికి ఈ విషయాన్నంతటినీ కూడా చెబుతూ ఉన్నాడు. అలా వాలి బిలంలో ప్రవేశించినటువంటి మాయావిని చూసి తానంటున్నాడు, ఇహత్వం తిష్ఠ సుగ్రీవ బిలద్వారి సమాహితః యావత్తత్ర ప్రవిశ్యాహం నిహన్మి సహసారిపుం. సుగ్రీవ అంటే ఆయన బిలంలోకి ప్రవేశించాక వీరిద్దరూ కూడా అక్కడ ఆగారు. ఆగినటువంటి ఆ సుగ్రీవుడితో వాలి ఈ విధంగా అంటున్నాడు, అహం తత్ర ప్రవిశ్య సమరే రిపుం యావత్ నిహన్మి, నేను ఆ బిలంలో ప్రవేశిస్తానయ్యా. ఆ బిలంలో ప్రవేశించి ఎంతవరకైతే ఆ శత్రువును సంహరించనో అంతవరకు త్వం సమాహితః ఇహ బిలద్వారి తిష్ఠ, నీవు సావధాన చిత్తుడవై ఈ బిలద్వారం దగ్గరనే నిలబడి ఉండు అని అన్నాడు. అంటే ఎవరో ఒకరు అక్కడ రక్షణగా ఉండాలి, బిలద్వారంలో లోపలికి వెడతానన్నాడు. వెళ్ళి వాడిని చంపేంత వరకు కూడా నీవు ఇక్కడ ఈ బిలద్వారం దగ్గరే నిలబడి ఉండు అని రాక్షసుడు బిలంలో ప్రవేశించడాన్ని గమనించినటువంటి ఆ వాలి నన్ను ఇక్కడే నిలబడమని చెప్పాడయ్యా, తాను రాక్షసుడిని సంహరించి వచ్చేంత వరకు కూడా ఇక్కడే నిలబడి ఉండమన్నాడు అని అన్నాడు. ఆ బిలం కూడా ఎలా ఉందంటే చీకటిగా ఉంది, ప్రవేశించడానికి చాలా కష్టంగా ఉంది. ఆ బిలంలో అతను ఒక్కడే ఉన్నాడా, లేకపోతే మాయావికి సంబంధించినటువంటి రాక్షసులందరూ బంధువులందరూ కూడా ఉన్నారా, ఇంకా ఎవరైనా యుద్ధానికి వస్తారా తెలియనటువంటి పరిస్థితి. అలాంటి ఆ స్థితిలో వాలి తాను ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రవేశిస్తూ ఉంటే సుగ్రీవుడు కూడా తనతో పాటు వస్తాను అని చెప్పని అన్నాడు. ఇక్కడ వాలి పట్ల గనక భిన్న అభిప్రాయం అంటే రాజ్యకాంక్షే గనక సుగ్రీవుడిలో ఉంటే సుగ్రీవుడు వాలిని అనుసరించేవాడు కాదు. ఎందుకంటే మాయావితో వెళ్ళాడు, మాయావితో జరిగేటటువంటి యుద్ధంలో వాలి మరణిస్తాడు. అలా మరణిస్తే తనకే రాజ్యం వస్తుంది అనేటటువంటి ఆశన్నా కలిగి ఉండాలి. అలాంటి రాజ్యకాంక్ష ఏది కూడా సుగ్రీవుడిలో కనిపించడం లేదు. కనుకనే అన్న పట్ల ఉన్నటువంటి ప్రేమ భావం చేత, స్నేహభావం చేత తాను సోదరుని అనుసరించడమే కాకుండా వాలికి నమస్కరించి తాను కూడా ఆ బిలంలోకి వస్తాను అనేటటువంటి మాటను చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా వాలి అలాగే సుగ్రీవునికి మధ్య శత్రుత్వానికి కారణమైనటువంటి విషయాలను తెలియజేసేటటువంటి వృత్తాంతాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. రాజ్యం ప్రశాసతస్తస్య పితృపైతామహం మహత్ అహం సర్వేషు కాలేషు ప్రణత ప్రేష్యవస్థితః మాయావీ నామ తేజస్వీ పూర్వజో దుందుభేస్సుతః తేన తస్య మహద్వైరం స్త్రీకృతం విశ్రుతం పురా సతు సుప్తే జనే రాత్రౌ కిష్కింధాద్వారమాగతః
నర్దతి స్మ సుసంరబ్ధః వాలినం చాహ్వయద్రణే ప్రసుప్తస్తు మమ భ్రాత నర్దితం భైరవస్వనం శ్రుత్వా నమమృషే వాలి నిష్పపాత జవాత్తదా సతు వై నిసృతక్రోధాత్ తం హంతుమసురోత్తమం వార్యమాణస్తతస్త్రీభిః మయా చ ప్రణతాత్మనా సతు నిర్ధూయ సర్వాన్నః నిర్జగామ మహాబలః తతోహమపి సౌహార్దాత్ నిసృతో వాలినా సహ సతు మే భ్రాతరం దృష్ట్వా మాం చ దూరాదవస్థితం అసురో జాతసంత్రాసః ప్రదుద్రావతతో భృశం తస్మిన్ ద్రవతి సంత్రస్తే హ్యావాం ధృతతరంగతౌ ప్రకాశశ్చ కృతో మార్గః చంద్రేణోద్గచ్చతా తదా శత్రుణైరావృతం దుర్గం ధరణ్యా వివరం మహత్ ప్రవివేశాసురో వేగాత్ ఆవామాసాద్యవిష్ఠితౌ తం ప్రవిష్టం రిపుం దృష్ట్వా బిలం రోషవశం గతః మామువాచ తదా వాలి వచనం క్షుభితేంద్రియః ఇహ త్వం తిష్ఠ సుగ్రీవ బిలద్వారి సమాహితః యావత్తత్ర ప్రవిశ్యాహం నిహన్మి సహసా రిపుం ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే నవమే సర్గే ఏకాదశ శ్లోకాః. ఈ విధంగా రామచంద్రుడు అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా తనకు వాలికి జరిగినటువంటి శత్రుత్వానికి ఉన్న కారణాలను తెలియజేస్తున్నటువంటి శ్లోకాలు మనం చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.